హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎన్నోలా హోమ్స్ ఇదొక మిస్టరీ అడ్వెంచర్ మూవీ గైస్. 2020లో వచ్చింది. ఇప్పుడు తెలుగు ఆడియోలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మోస్ట్‌లీ హాలీవుడ్ మూవీ లవర్స్ ఈ మూవీని ఆల్రెడీ చూసేసుంటారు. నేను కూడా లాక్‌డౌన్‌లోనే చూసాను. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌లో వచ్చింది కాబట్టి జస్ట్ డబ్బింగ్ ఎలా ఉందో చెక్ చేశా. డబ్బింగ్ అయితే చాలా బా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ లీడ్‌గా మిల్లీ బాబీ బ్రౌన్ ఉంటుంది. ఇఫ్ మీరు 'స్ట్రేంజర్ థింగ్స్' చూసుంటే అందులో 11 క్యారెక్టర్ చేసింది కదా! తనే. బేసిక్‌గా ఈ మూవీని ఒక నావెల్ మీద బేస్ చేసుకొని తీశారు. ఎన్నోలా హోమ్స్ షెర్లాక్ హోమ్స్‌కి చెల్లవుతుంది. బట్ మీరు షెర్లాక్ హోమ్స్ ఫిల్మ్ సీరీస్‌లో ముందు వచ్చిన మూవీస్ ఏది కూడా చూడనవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ మూవీ చూసేయొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పిస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఎన్నోలా హోమ్స్ స్టోరీ చూపిస్తారు. తను షెర్లాక్ హోమ్స్ సిస్టర్ అని తనని అందరూ ఇగ్నోర్ చేస్తుంటారు. సో ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ తన మదర్ మిస్ అయిపోతుంది. సో మన ఎన్నోలా హోమ్స్ తన మదర్‌ని వెతకడానికి తన బ్రదర్ హెల్ప్ తీసుకోకుండా వెతకాలనుకుంటుంది. సో ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది. సో లాస్ట్‌కి తన మదర్ దొరికిందా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బావుంది గైస్. మూవీ స్టార్టింగ్ నుంచే ఎంగేజింగ్‌గా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్‌తో కనెక్షన్ స్టార్టింగ్‌లోనే క్రియేట్ అవుతుంది. స్టోరీ మరి పీక్ షెర్లాక్ హోమ్స్ మూవీ రేంజ్‌లో మన బ్రెయిన్ మొత్తం యూజ్ చేసి ఆలోచించేలా ఉండదు. బట్ డీసెంట్‌గానే అందరికి అర్థమయ్యేలానే ఉంటుంది. నన్నైతే త్రూఔట్ ఎంగేజ్ చేసింది. కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవేంటంటే ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఎనోలా తన మదర్‌ని వెతకాలి. బట్ తను కొన్నిసార్లు అది మానేసి తన గోల్‌ని టెంపరరీలీ షిఫ్ట్ చేస్తుంది. సో ఇలా స్టోరీలో క్లియర్ గోల్ ఉన్నా కూడా ఇలాంటి డైవర్షన్స్ వల్ల మధ్యలో కాస్త డిస్కనెక్ట్ అవుతాం. అండ్ ఒక మెయిన్ మిషన్ మాత్రమే పెట్టుకోకుండా మేకర్స్ ఇందులో డిఫరెంట్ సబ్ ప్లాట్స్‌ని పెట్టి ఒకేసారి స్టోరీలో ఇరికించేసరికి ఓవరాల్‌గా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీ ఇవ్వలేకపోతుంది. అదర్ దెన్ దట్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ నో డౌట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు మిస్టరీ, పీరియడ్, అడ్వెంచర్ మూవీస్ చూడడం ఇష్టమైతే మరి షెర్లాక్ హోమ్స్ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే మంచిగా టైమ్ పాస్ అయిపోతుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్‌లీ ఇంట్రెస్టింగ్ మూవీ. సో ఇది గైస్ ఎన్నోలా హోమ్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye guys.